రోజు రోజుకు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న నేటి ఆధునిక యుగంలో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భాగ్యనగరంలోని రామకృష్ణ మఠం. అక్కడ శిక్షణ పొందుతున్న చిన్నారులతో వారి తల్లిదండ్రులకు పాదపూజ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. పిల్లలు ఎంతో గౌరవంగా కాళ్లు కడిగి పాదాలకు నమస్కరించడంతో ఆ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. తమ చిన్నారులు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని మనసారా ఆశీర్వదిస్తూ ఆనంద బాష్పాలు కార్చారు. పిల్లలను హృదయాలకు హత్తుకొని పొంగిపోయారు. మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ ఆ చిన్నారులు తమ తల్లిదండ్రులకు అరుదైన గౌరవాన్ని అందించారు. జన్మనిచ్చిన భాగ్యానికి వారి కాళ్లు కడిగి పసుపు కుంకుమలు పుష్పాలతో పూజించారు. పాదాలపై తల ఆనించి భక్తి శ్రద్ధలతో నమస్కరించారు. మన సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్న నేటి సమాజంలో ఈ అరుదైన ఘట్టానికి హైదరాబాద్ దోమలగూడలోని రామకృష్ణ మఠం వేదికైంది. పూల వర్షము కురిసెరా ఉయ్యాల పాద పూజలు చేసిరి పూల వర్షము కురిసెరా ఉయ్యాల పాద పూజలు చేసిరి ఏడేడు లోకాలుగా ఉయ్యాల ఎదురొచ్చి దీవించెరా ఏడేడు లోకాలుగా ఉయ్యాల ఎదురొచ్చి దీవించెరా అమ్మను మించిన దైవమే లేదని ఆత్మ సాక్షిగా తల్లి పాద పూజలు చేస్తే పూల వర్షం కురిసెరా ఉయ్యాల పాద పూజలు చేసిరు ఎదురొచ్చి దీవించెరా ఏడేడు లోకాలురా ఉయ్యాల ఎదురొచ్చి దీవించెరా. ప్రేమ, వాత్సల్యం, ఆత్మీయత, అనురాగం, గౌరవంతో తల్లిదండ్రులను గౌరవించడం రామకృష్ణ మఠం తమకు నేర్పిందని చిన్నారులు సంతోషం వ్యక్తం చేశారు. అమ్మా నాన్నల పాదాల స్పర్శతో ముక్కోటి దేవతలను పూజించిన అనుభూతి కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. రామకృష్ణ మఠ్ అనేది ఒక పీస్ఫుల్ ప్లేస్ అండ్ ఎంజాయ్ఫుల్. ద స్వామీజీ టోల్డ్ సమ్ న్యూ థింగ్స్ అండ్ సమ్ న్యూ వర్డ్స్. పొద్దున్నే 8 o'clock రావాలి, యోగా నేర్పిస్తారు. తర్వాత ఏమో టెంపుల్కి వెళ్ళాలి, తర్వాత బ్రేక్ఫాస్ట్ పెడతారు, తర్వాత థియేటర్ క్లాస్కి వెళ్ళి 12-11కి భజన్స్ క్లాస్కి వెళ్ళాలి. తర్వాత ఎస్పెషల్లీ ఇవాళ చేసిన పాద పూజ మా మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన తండ్రి కాలు పట్టుకొని నీళ్ళతో పోయడం, దాని తర్వాత కొంచెం కడిగి ఆ కాళ్ళని ఈ చేతులతో అద్భుతంగా కడిగి పసుపు పూసి దాని తర్వాత అక్షంతలేసి పూలేసి ఏడుపు వచ్చేస్తుందండి నాకైతే. నాకు ఇది నా 2వ ఇయర్. నాకు ఫస్ట్ ఇయర్లో పాద పూజ అంటే ఏంటో తెలీదు. నేను అప్పుడు ఏదో అనుకున్నాను, కానీ అక్కడ నెక్స్ట్ డే వచ్చాక నాకు ఆ రోజు తెలిసింది ఎంత బాగుంటుంది అని. ఇక్కడ చేస్తున్నప్పుడు చాలా ప్రౌడ్గా అనిపించింది. లైక్ ఎవరైనా చేస్తుంటే ఎంత మంచిది, చాలా గుడ్గా అనిపిస్తుంది, అలా అనిపించింది. ఈరోజు పాద పూజ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రుల నుంచి ఆశీస్సులు తీసుకున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వెదర్ క్లైమేట్ అంతా బాగుంటుంది. సో ఈరోజు పాద పూజ లాస్ట్ డే కాబట్టి పాద పూజ పెట్టారు. ఈ పాద పూజలో పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ అందరం కలిసి ఉండి టైం స్పెండ్ చేశాం. సో దిస్ వాజ్ అ హ్యాపీ మూమెంట్. పిల్లలు కాళ్లు కడిగి కుంకుమ పసుపుతో పూజించడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లల గౌరవానికి, ఆత్మీయతకు వారు ఆనంద బాష్పాలు రాల్చారు. మా పాప చాలా చేంజెస్ వచ్చాయి. మా పాపతో పాటు నేను కోర్సులో జాయిన్ అయ్యాను. నాలో కూడా చాలా ఇంటర్నల్గా చాలా మార్పు వచ్చింది. నేను ఏం చేంజ్ చేసుకోవాలి యాజ్ అ మదర్గా, నేను ఏం మార్చుకోవాలి యాజ్ అ ఫాదర్గా, పిల్లలతో ఎట్లా బిహేవ్ చేయాలనేది స్వామీజీ గారు చాలా బాగా చెప్తున్నారు. అండ్ స్పెషల్లీ ఈరోజు జరిగిన పాద పూజ అయితే ఎక్స్ట్రీమ్ అండి, ఎక్స్ట్రీమ్. మా లైఫ్లోనే నా కళ్ళల్లో కన్నీళ్ళు అసలు ఆగట్లేదు. అది నేను చెప్పలేను నా ఫీలింగ్ని. నాకింతటి అదృష్టాన్ని ఇచ్చిన ఈ రామకృష్ణ మఠ్కి, స్వామీజీకి, ఈ ట్రెడిషన్ స్టార్ట్ చేసిన ఎవరు పెద్దలకు అందరికీ చాలా చాలా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. మాకొకటి ఆ రిలేషన్షిప్, ఆ బాండేజ్ మా ఫ్యామిలీలో మేమందరం హగ్ చేసుకోవడము, ఇట్స్ రియలీ వండర్ఫుల్ అండి. ఇట్స్ రియలీ వండర్ఫుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. పాద పూజ అన్నది మాత్రము చాలా మంచి ప్రోగ్రాం అండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం అందరము కూడా కోఆపరేట్ చేస్తూ తోడ్పడుతూ, అది ఏ విధంగా అంటే ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, ధనపరంగా కావచ్చు, వీలైనంత మనం ఎప్పుడైతే ఇది సపోర్ట్ ఇస్తామో మన దేశము ఫస్ట్ కుటుంబంలో విలువలు
విలువల ద్వారా ఆధ్యాత్మిక బంధాల ద్వారా మానసిక ఆనందము, తద్వారా ఆరోగ్యము, దీని ద్వారా కుటుంబం ద్వారా దేశం ద్వారా ప్రపంచం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నామండి. మనం ఇప్పుడు నేర్పిస్తే మన పిల్లలు వాళ్ళ జనరేషన్కి వచ్చేటప్పటికి వాళ్ళు అందరికీ నేర్పిస్తారండి. మనము ఏమిస్తున్నాం అనేది కాదు వాళ్ళకు, మనము పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం, మంచి ఎంత నేర్పిస్తున్నాం అనేదే పిల్లలకి ముఖ్యమండి. మనం పేరెంట్స్ ఎలా ఉంటే దాన్ని బట్టి పిల్లలు అలాగా మెలుగుతారు. మేము పుట్టి 42 సంవత్సరాలు అయినా కూడా మా అమ్మ నాన్నకి ఇంతవరకు కూడా మేము పాదపూజ చేయలేదు. అలాంటి గొప్ప మార్పు మాలో కలిగింది. అది నిజంగా మాటల్లో వర్ణించలేంది. మా బాబు మాకు ఏదైతే చేస్తున్నాడో అదంతా కూడా మేము మా తల్లిదండ్రులు చేస్తున్నట్టుగా మేము మా మనసులో లీనమైపోయాం. ఇది చాలా నిజంగా మాటల్లో వర్ణించలేని గొప్ప అనుభూతి. రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణ శిబిరంలో చేరే చిన్నారులను మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నామని శ్రీరామకృష్ణ మఠం స్వామి బోధమయానంద తెలిపారు. 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు పిల్లలకి, బాలబాలికలకి సంస్కార్ అనే ఒక విశేష కార్యక్రమం మేము ఏర్పాటు చేశాం. సుమారు 900 మంది విద్యార్థినులు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ దాంట్లో వేద పఠనం, భగవద్గీత, తరువాత భజనలు, ఇది ఒక విధమైన ట్రైనింగ్ వాళ్ళ శిక్షణ ఇవ్వబడింది. రెండోది వాళ్ళకి క్యారెక్టరు, సౌశీల్యం, మంచి అలవాట్లు, మంచి భావాలు, ఈ విధంగా వాళ్ళలో ఆ మార్పు, క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ వివేకానంద కోరింది. మేము ఆ సిలబస్ కూడా పెట్టాం. వివేకానంద స్వామి జీవిత సంఘటనలు ఒక పుస్తకం రూపంలో, ఫేస్ ద బ్రూట్స్ అని, మృగాల్ని ఎదిరించు అని ఆయన అనుభవం ఒక పుస్తకం రూపంలో, బి ఎ లయన్ అనే పుస్తకం, సింహాలవ్వండి గొర్రెలవ్వకండి అని, ఈ లెసన్స్ ఏమేమి నేర్చుకున్నారో పాఠాలు వాళ్ళు నిత్య జీవితంలో ప్రాక్టీస్ చేసే ఒక సదవకాశం వాళ్ళకి నేర్పించాం. ఎలాగ ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయాలి. పిల్లలను సత్పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఎన్నో రకాల పుస్తకాలు, గ్రంథాలు సైతం రామకృష్ణ మఠంలో అందుబాటులో ఉన్నాయి. రామకృష్ణ, వివేకానందుడి బోధనలు పిల్లల్లో మార్పు తీసుకొస్తున్నాయి. కేవలం వేసవిలోనే కాకుండా ఏడాది మొత్తం అనేక ఆధ్యాత్మిక, భక్తి భావనల కార్యక్రమాలు రామకృష్ణ మఠం నిర్వహించడం విశేషం.